ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు అమల్లోకి కొత్త రూల్స్ మొత్తం డబ్బులు వడ్డీతో చెల్లింపులు. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈపీఎఫ్ఓ సంబంధించి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ప్రయోజనాలు ఏమిటి? దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1, 2024 నుంచి ఉద్యోగుల భవిష్య నిధి రూల్స్ మారాయి. అయితే అమల్లోకి వచ్చిన కొత్త పీఎఫ్ రూల్స్ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం. మీరు మీ ఉద్యోగాన్ని మారాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ నియమం గురించి తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఉద్యోగం మారే సమయంలో పీఎఫ్ డబ్బును బదిలీ చేయడానికి ఒక ఫామ్ని ఫిల్ చేసి సమర్పించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అలా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఉద్యోగం మారితే పీఎఫ్ ఆటోమేటిక్గా ప్రస్తుత కంపెనీకి బదిలీ చేయబడుతుంది. మరోవైపు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోకి వచ్చే సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ సేవింగ్ స్కీమ్స్ కూడా అందుబాటులో ఉంది. ఈ పథకం ప్రకారంగా ఉద్యోగి, కంపెనీ ఇద్దరు ఈ పథకానికి సమానంగా విరాళం ఇవ్వాలి. పదవి విరమణ తర్వాత ఉద్యోగి తన సహకారం, కంపెనీ సహకారం రెండు మొత్తాలపై వడ్డీని కలిపి ఈ డబ్బును పొందుతాడు. అయితే వడ్డీ నెలవారీ నిర్వహణ బ్యాలెన్స్పై లెక్కించబడుతుంది. అయితే 36 నెలల పాటు నిరంతరంగా ఈపీఎఫ్ ఖాతాలో మీరు విరాళం అందించలేకపోతే ఖాతా నిష్క్రియాత్మకంగా పనిచేయకుండా మారిపోతుంది. రిటైర్డ్ ఉద్యోగుల ఇన్ఆపరేటివ్ ఖాతాల్లో జమ చేసినటువంటి మొత్తానికి వడ్డీ అందించబడదు. ప్రతి నెల మీ ఈపీఎఫ్ ఖాతాకి వడ్డీ జమ అవుతుంది. కానీ మీరు దాన్ని ప్రతి సంవత్సరం మార్చి 31వ తేదీన మాత్రమే చూస్తారు. మీరు పదవి విరమణ చేసే సమయంలో మీరు పెట్టిన డబ్బు మొత్తం అదనంగా వడ్డీతో పాటు మొత్తం తిరిగి పొందవచ్చు.